నిక్కచ్చిగా చాలా నిక్కచ్చిగా ఉండేటువంటి ప్రపంచం. ప్రపంచం ఎప్పుడు ఆ, ఉంటుంది సానుభూతితోటి, ఉంటుంది కరుణతోటి. కానీ అందరి దగ్గర సంపాదన సాయం చేసేంత ఉండదు. కాబట్టి మన సంపాదనకి మనమే క్రియేటర్స్, మనమే ఉంచుకోవాలి. మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. పిల్లవాడికి మనం పుస్తకాలన్నీ కొని ఇవ్వగలుగుతాం, స్కూల్ ఇవ్వగలుగుతాం. కానీ ఆ మార్కులు సంపాదించుకోవాలనే శ్రద్ధని తనే పెంచుకోవాల్సిందే. ఇంకా ఒకటి రెండు సార్లు ఎవరైనా ఆ, అలా బయటపడేయడానికి, ఆ ఆ స్ట్రెస్ నుంచి బయటపడేయడానికి హోంవర్క్ చేసి పెడతారేమో కానీ రియల్ గా తన హోంవర్క్ తనే చేసుకోవాలి. ఓకే. కాబట్టి మరి సమయం సక్సెస్ కావాలనంటే సమయం సక్సెస్ కావాలనంటే ఒకటే ఒకటి, వివేకం అనేది అవసరము. వివేకం వివేకం అంటే ఇన్నర్ నుంచి వచ్చే విజ్ఞానం అన్నమాట. ఇన్నర్ నుంచి వచ్చే విజ్ఞానం. బయట నుంచి ఎంతైనా వచ్చినా ఇక అది కొంత హోంవర్క్ చేసినట్టు, వాళ్ళు చేసినట్టు. రండి మేడం, నోట్స్ పట్టుకొని కూర్చోండి, ఫ్రెష్ అప్ అవ్వండి, చురుకుగా ఉండండి, వినండి, కాన్ఫిడెన్స్ కలిగి ఉండండి అని మొదట్లో చెప్తూ ఉంటారు. ఉమ్. కానీ అల్టిమేట్ గా సక్సెస్ అయ్యేది అంతరం నుంచి వచ్చిన వివేకం వల్ల. ఓకేనా? ఏంటి? అంతరం నుంచి వచ్చిన వివేకం, విజ్ఞానం వస్తుంది. అది చెబితే అసలైన మార్పు వచ్చినట్టు. ఆ టీచర్ మేల్కోవాలి, ఆ గురువు మేల్కోవాలి, మనల్ని గైడ్ చేసేటువంటి గురువు మేల్కోవాలి. ఎప్పుడు ఆ గురువు వస్తుంటారు? ఎవరైనా సక్సెస్ అయి చూపిస్తే, ఎవరైనా సంపాదించి చూపిస్తే అప్పుడు ఆ గురువు వస్తాడు. అప్పటిదాకా ఆ, నాకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని అనేక విశ్లేషణతోటి ఉంటుంది. ఆ వివేకము ఆ బజ్జి ఉంటుంది. పుట్టలో పాము బజ్జి ఉన్నట్టు బజ్జి ఉంటుంది వివేకం. ఎప్పుడైతే ఆ వివేకానికి ఆ ఆ చైతన్యం వస్తుందో, మన అంతర్గత విజ్ఞానం మనకు అందిస్తుందో, అప్పుడు ఇంకా చాలా యాక్టివ్ అవుతుంది. విన్నారా ఈ పాయింట్? నాతోనే ఉన్నారా? ఉమ్. మరి అది రావాలి అని అంటే కేవలం ఒకటే ఒక్క పరిష్కారం, మంచి అలవాట్లలోకి దూకడమే. ఇంకేం లేదు. చేతిలో పని పెట్టుకోవడమే, ఇంకేది లేదు. అంతే. మనము సమయాన్ని ఎక్కడ తెలివిగా పెట్టుబడి పెట్టుకోవాలో మనకు తెలియాలి అంటే దూకడమే రంగంలోకి. అప్పుడు వివేకం జనిస్తుంది. పనిలో కంటే ప్రజెంటేషన్స్ లోకి కనుక, నేను అలవాట్లలోకి అన్నాను. అందుకని అలవాట్లలోకి జంప్ అయిపోవడమే, అలవాట్లను మార్చుకోవడమే, మైండ్ పవర్ని పెంచే అలవాట్లు, ఈ ఆలోచించే అలవాట్లు, ఇవన్నీ మార్చుకోవాలి అలవాట్లు. ఓకే. సో అందులో ది బెస్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ వేకప్, వీల్ చిక్కినప్పుడల్లా బ్రెత్ వర్క్. ఎర్లీ మార్నింగ్ వేకప్, వీల్ చిక్కినప్పుడల్లా బ్రెత్ వర్క్ అనేది చాలా. యశ్లత గారు, ఒక పెన్ పేపర్ తెచ్చుకోండి. పెన్ పేపర్. దాంట్లో రాసుకోండి. ఇప్పుడు ఏంటంటే సమయమే సంపాదన, సమయమే సంపాదన. ఈ సమయాన్ని ఎవరైనా ఇందులో ఫెయిల్ అవుతున్నారు అంటే సమయం ఇవ్వట్లేదు, సమయం ఇవ్వట్లేదు. వాట్సాప్ చూసి స్పందించే సమయం, జూమ్ చూసి స్పందించే సమయం, ఈ సమయాన్ని మనము ఆ ఇవ్వట్లేదు. కంగారు పడ్డానికి సమయం ఇస్తున్నాము. ఎవరైనా సంపాదిస్తున్నప్పుడు ఆ ఆతృత చెందడానికి సమయం ఇస్తున్నాము. కానీ విలువైన సమయం ఎప్పుడైతే నాకు ఏదైనా నేర్చుకోవాలని ఉంది, విలువైన సమయం ఇవ్వాలి అక్కడ. ఇది
ఈ విలువైన సమయం ఇవ్వాలి అంటే, పనికొచ్చే దాంట్లో ఇవ్వాలంటే, ఏది పనికొస్తది, ఏది పనికిరాదు, ఈ విశ్లేషణ కరెక్ట్‌గా విజ్ఞానం వల్ల, వివేకం వల్ల వస్తుంది. అది అంతరం నుంచే వస్తుంది. కొన్నాళ్ళైతే బయట నుంచి వస్తది. ఎవరో మంచోళ్ళు కొంచెం ట్రై చేస్తారు. తొందరగా మనలో వచ్చేటట్టు చేసుకోకపోతే అది కష్టము. హ్మ్. సీనియర్‌లు ఒక డైమండ్ వరకు దాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ వేకప్ ఒక స్థితి దాటిన తర్వాత ఇంక ఆ పిల్లవాడే పిల్లలే ఎదగాలి. ఇది చాలా అవసరం. ఇందులో ఈ అలవాట్లలో ది బెస్ట్ ఇంకా అన్నిటిని లైన్‌లో పెట్టి పీటీ మాస్టర్ ఉంటే అందరూ లైన్‌లో ఉంటారు. అట్లా ఆ పీటీ మాస్టర్ లాంటి అలవాట్లు 2 ఒకటి ఎర్లీ మార్నింగ్ వేకప్. రెండవది బ్రెత్ వర్క్. బ్రెత్ వర్క్ అంటే బండ గుర్తు ఏం లేదు. కౌంటింగ్, కౌంటింగ్, కౌంటింగ్. కౌంటింగే బ్రెత్ వర్క్. ఇంక మే ఇంక వేరేది ఏది లేదు. వేరేది. విజువలైజేషన్ అయినా సక్సెస్ కావాలంటే కౌంటింగ్ సక్సెస్ కావాలి. విజువలైజేషన్ కావాలంటే. విజువలైజేషన్ కంపల్సరీ. అంటే విజువలైజేషన్ అంటే ఏం లేదు. మీకు మంత్లీ 1,00,000 తీసుకోవడం ఇష్టం. ఇష్టపడాలి అంతే. 1,00,000 అవసరం. 1,00,000ని క్రియేట్ చేయడానికి దీనికి ఏమేమి అవసరమో దాన్ని పెంచుకుంటున్నాం సమస్తం ఫిట్‌నెస్‌ని. నేను ఫుల్‌గా ఇప్పుడు చిన్నప్పుడు బాగా గుర్తు మా అమ్మకి నాకు పాటలంటే, మ్యూజిక్ అంటే బచ్‌పన్ నుంచే బాగా. హ్మ్. అమ్మని మారం చేసేది. అప్పట్లో ఎందుకు అంత డబ్బులు కొనడం అనంటే, వాడు ఇష్టపడుతున్నాడు గదా! అని కొనిచ్చింది. నాకు కావాలి టేప్ రికార్డ్ కావాలి. మీకు తెలుసో లేదో నా 1700 జీతము 2500 అయిన తర్వాత ఫస్ట్ కొన్నది గూడా ఈ సెట్టే. ఇంట్లో హోమ్ థియేటర్ కొనుక్కున్నాను నేను ఫస్ట్. నాకు మ్యూజిక్ అంటే అంత ఇష్టం. చిన్నప్పటి అట్లా ఏర్పడిపోయింది. సో, నేను మారం చేసేవాడిని. ఖచ్చితంగా నాకు కావాలి, కావాలి. జీతం వచ్చిన తర్వాత నేను కొనుక్కున్నాను. అంతకుముందు ఆఖరికి నేను గోల్కొండ దగ్గర రూమ్‌లో ఉన్నప్పుడు గూడా ఇంట్లోంచి టేప్ రికార్డర్ తీసుకొని పోయాను. హ్మ్. అది వినాలి అది. కోటిలో నేను క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఎంఏ చేసేటప్పుడే కోటిలో నేను హరిప్రసాద్ చౌరాసియా గారి సింగిల్ ఇన్‌స్ట్రుమెంట్ మ్యూజిక్‌ని వినటానికి అంత అది ఏమవుతుంది అనంటే అంతర్ప్రయాణం లోపలికి చేయడానికి ఒక సైలెన్స్‌ని ఒక ప్రపంచంలోనే ఉంటూనే మనతో మనం ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది సంగీతం. రాళ్ళను గూడా కరిగిస్తుంది. కణాన్ని మనసునెందుకు కదిలించలేదు? చాలా అవసరం స్పోర్టివ్ సంగీతం ఉంటేనే. సో, ఇది చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి నేను మారం చేసినట్టుగా అప్పుడు నాకిది కావాల్సిందే అని పట్టుబట్టి, డబ్బులొచ్చిన తర్వాత నేనే పట్టుబట్టి కొనుక్కొని ఫస్ట్ ఆ సాలరీ రాంగానే తీసుకొని అదే ఇప్పటికి గూడా ఉంది. హ్మ్. మొన్న అది చెక్కతోటి చేసినట్టుగా ఉంటుంది. మొన్ననే ఆర్‌కే ఇదేం సార్ ఎప్పటిదిది అని అడుగుతున్నాడు. ఇష్టం గురించి చెప్తున్నాను నేను. ఎట్లా మారం చేసున్నామో అట్లా 1,00,000 నాకు కావాల్సిందే అని ఇష్టపడాలి. ఎవ్రీ మంత్ అని. నేను అంతగా మళ్ళీ ఇష్టపడ్డది ఈ 5 అంకెల సంఖ్యని. ఇది ఎవ్రీ మంత్ నా అకౌంట్‌లో ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే మీరు వెతుకుతున్నారో ఇది రాసిపెట్టుకోండి. రూమీ స్టేట్మెంట్. రూమీ స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వేదైతే వెతుకుతున్నావో అది నిన్ను ఆల్రెడీ వెతుకుతుంది. నువ్వు దేనికైతే నువ్వు సెర్చ్ చేస్తున్నావో ఆల్రెడీ అది నిన్ను సెర్చ్ చేస్తుంది ప్రకృతిలో. అందుకనే నీకు ఈ యొక్క విజ్ఞానం అనేది కలిగింది. హ్మ్. ఏదైతే ఒక ఫ్లైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాడో, ఆ విజ్ఞానం ఆల్రెడీ ఈ భూమి మీదకి రావడానికి రెడీగా ఉంది. ఏదైతే మొబైల్ అనేటువంటిది ఉందో, అతనికి సెర్చ్ చేస్తున్నాడో నేను కనిపెట్టాలని, ఏదైతే బల్బుని కనిపెడదాం అనుకుంటున్నాడో, అది ఆల్రెడీ సెర్చ్ చేస్తుంది ఆ విజ్ఞానం. దీన్ని మనం నమ్మాలి. నాకు నమ్మకం కలిగిందన్న వాళ్ళు ఎంతమంది? నాకు ఆల్రెడీ ఆ పల్స్ కాఫీ సెర్చ్ చేస్తుంది. హూ ఆర్ ద బెస్ట్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ నాకు కావాలని వెతుకుతుంది. ఒక మానసిక ప్రపంచం నుంచి వచ్చినటువంటిది ఉట్టిగనే ఊరుకోదు. అది వెతుకుతుంది ఆ కంపెనీ.
సరైనటువంటి డైమండ్స్, సరైనటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఎవరు అని. సో ఈ పాయింట్ ని బాగా పట్టుకోండి. మీరు దేన్నైతే బాగా ఇష్టపడుతున్నారు, FOCUS, ఫోకస్ లో ఎఫ్ ఏంటి సునీల్, గుర్తుందా? ఎఫ్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ అనేది మనం దేన్ని బాగా ఇష్టపడుతున్నాం. ఓ ఏంటి? అబ్జర్వేషన్స్. ఎస్, అబ్జర్వేషన్. ఓకే, ఓ ఫర్ అబ్జర్వేషన్. వెరీ గుడ్. ఫీలింగ్స్ ద్వారా, ఇష్టపడడం ద్వారా మన జీవితంలోకి తీసుకొచ్చుకుంటాం అన్ని. నేను అందుకే ఆ మ్యూజిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. తర్వాత ఓఫర్, అబ్జర్వేషన్ చేయడం ద్వారా, గమనించి 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 గమనిస్తున్నాం అంటేనే అది మనకు వస్తుంది. వాళ్ళు చేసేది ఆ వాట్సాప్ లో వాళ్ళందరూ పెట్టడం చూసి చూసి మనం కూడా ఎతికి మనం కూడా వాట్సాప్ పెడుతుంటాం. స్టేటస్ ఒక్కొక్కటి చూసి చూసి నేర్చుకుంటూ ఉంటాం. ఫస్ట్ లో ఇది కొత్త కల్చర్ గా అనిపిస్తుంటుంది. జూమ్ లోకి రావడం కొత్త, వీడియో ఆన్ చేయడం కొత్త, రాసుకోవడం కొత్త. గమనించి గమనించి మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం, జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటాం. ఓకే, సో తర్వాతది కన్సిస్టెన్సీ. పదే పదే చేయడం ద్వారా మన జీవితంలోకి ఆహ్వానించుకుంటాం. కొన్ని కొన్ని విషయాలు మనకి ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థం కాదు. మన జీవితంలోకి ఎట్లా వస్తుంది ఇది మనకు అర్థం కాదు. దానికి మనమే కారణం అని తెలియదు. మనకు తెలియకుండా ఇష్టపడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే అబ్జర్వేషన్ చేస్తూ అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మూడవది ఏంటి? చేసి చేసి అది అలవాటు అయిపోయి తెచ్చుకుంటాం. అరే, ఈ కాలానికి సంబంధించిన ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి అంటే పదే పదే ఏదో తిన్నావు, ఏదో తాగావు, అది వచ్చింది. నాకెందుకు వచ్చింది, ఉన్న పల్లంగా ఎట్లా వచ్చింది అని అనుకుంటాం. అట్లా వస్తుందా? ఉన్న పల్లంగా వర్షం కురుస్తుందా? మ్యాజిక్ అట్లా ఉందా? దాని వెనక సైన్స్ ఉంటుంది. కాకపోతే మనకు అది తెలియవచ్చు. అది తెలియడమే విజ్ఞానం. అది మనలో కలిగితే సుజ్ఞానం, మంచిది, మనకి ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ది ఇష్టపడడం ద్వారా, రెండవది అబ్జర్వేషన్ చేయడం ద్వారా, మూడవది పదే పదే చేయడం ద్వారా సేమ్ అదే శక్తివంతమైన దాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. తర్వాత మరి ఫోకస్, యు అనేది ఉంది. యు అంటే అండర్స్టాండింగ్ ద్వారా. గుడ్. వీరవేణి గారు, మీరు వీడియో ఆన్ చేసుకున్న వీరవేణి గారేనా ఇప్పుడు టైప్ చేసింది? అండర్స్టాండింగ్ ద్వారా, అండర్స్టాండింగ్ ని అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితంలోకి మనం తీసుకొచ్చుకుంటాం అన్నీని. ఒక ఫ్రెండ్ని అర్థం చేసుకుంటే వాడు మన జీవితంలోకి వస్తాడు, లేకపోతే బయటే ఉంటాడు. బాగా అర్థం చేసుకుంటే ఆ సబ్జెక్ట్ నేను బాగా అర్థం చేసుకుంటే అది నాదవుతుంది, లేకపోతే అది బయటే ఉంటుంది. అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనీ గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి, బిజినెస్ గురించి బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు అది మనది అవుతుంది. మీరు ఏది మనది కావాలి, నాకు కావాలి అని అనుకుంటారో, ఫీలింగ్స్, అబ్జర్వేషన్, కన్సిస్టెన్సీ అంటే పదే పదే దాని గురించి, అది దానికి సంబంధించి చేయడం, ఇంకోటి దాన్ని బాగా అర్థం చేసుకోవడం, స్టడీ చేయడం చాలా అవసరం. ఉట్టిగానే అది మనం కోరికగానే ఉండిపోతుంది లేకపోతే. తర్వాతది లాస్ట్ది ఎస్, సీక్రెట్స్ అండ్ సెర్చింగ్. ఈ రెండు, ఇది చాలా ఇంపార్టెంట్. సెర్చ్ చేయడం అనమాట. సెర్చింగ్ అని రాసుకొని బ్రాకెట్ లో సీక్రెట్స్ అని పెట్టారు. మనం దేని గురించి సెర్చ్ చేస్తుంటాం, వెతుకుతూ ఉంటాం. ఇందాక చెప్పాను కదా, వెతుకుతూ ఉంటాం. ఏది వెతుకుతావో దాని దగ్గరికి చేరుకుంటాం మనం, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే. నేను ₹1,00,000 సంపాదించడానికి, మంత్లీ 1,00,000 నేను సంపాదించడానికి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిల్లలు, ఈ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నేను ప్రయత్నిస్తే
వాళ్ళు ఎదిగే టైంకి నా దగ్గర మనీ ఉంటుంది కావాల్సినంత. ఎలా చేయాలి? ఉద్యోగం అయితే కాదని తేలిపోయింది. సీక్రెట్ దొరికింది. ఒక్కో సీక్రెట్ పసిగడతాం మనం. ఎట్లా? సెర్చ్ చేయడం ద్వారా. బల్బును కనిపెట్టాడంటే ఏమని అనుకుంటున్నాం? 999 సార్లు ప్రయత్నాలు చేశాడు. 1000సారి కనుక్కున్నాడు. ఈ 99 ఏంటిది అని అంటే సీక్రెట్స్. ఇలా అవ్వదు అని తెలుసుకున్నాడు. ఇలా అవ్వదు అని తెలుసుకున్నాడు. ఇవన్నీ సీక్రెట్స్ అని చెప్పుకుంటాం కదా మోటివేషన్ క్లాసెస్. అట్లా మన జీవితంలో కూడా సెర్చ్ చేయడం ద్వారా సీక్రెట్స్ కనిపెడతాం. ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా ఫీడ్ చేయకూడదు, ఇలా ఫీడ్ చేయాలి అని అన్ని మనం సెర్చింగ్ చేసే దాన్ని బట్టి సీక్రెట్లు కనుక్కుంటూ ఉంటాం. అలా మన జీవితంలోకి మనం ఆహ్వానించుకుంటూ ఉంటాం. ఇది మైండ్ పవర్ గురించి. బ్రెత్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్రెత్ వర్క్. మైండ్ పవర్ నాకు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. ఆ నాలెడ్జ్ దొరుకుతుంది. ఆ సీక్రెట్ పసిగడతాం. అచ్చా ఇది సీక్రెట్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, బాగుందా ఫోకస్ కాన్సెప్ట్? మనల్ని ఇంకా ఎన్లైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందరు స్క్రీన్ దగ్గర ఉన్నారా? మీరు ఈ సెషన్లో యాక్టివ్గా పాల్గొనడానికి 2 మార్గాలు. ఒకటి వీడియో ఆన్ చేసుకోవడం, రెండవది రియాక్షన్స్ ఇవ్వడం. ఈ 2 మార్గాలు, ఇంకేది లేదు. ఒకటి రియాక్షన్స్ ఇవ్వడం, ఇంకోటి వీడియో ఆన్ చేసుకోవడం. అలా చేయడం ద్వారానే, అంటే ఇంకా దాన్ని దేంతో సమానం అంటే వచ్చి ముందు బెంచ్లో కూర్చొని సార్ తోటి కనెక్ట్ అవ్వడం అన్నమాట, ఎలైన్ అవ్వడం, సార్ తోటి అనునాదం చెందడం, సబ్జెక్ట్ తోటి అనునాదం చెందడం. ముందు బెంచ్కి వచ్చినట్టు వీడియో ఆన్ చేసుకుంటే, లేదా రియాక్షన్స్ ఇచ్చిన అనుకున్నా సరే రిసీవ్ చేసుకుంటున్నట్టు. ఓకేనా? బాగా చెప్పానా? స్కూల్ భాషలో చెప్తున్నాను కదా. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఒక బ్రెత్ వర్క్ అంటే ఏంటి? బండ గుర్తు బ్రెత్ వర్క్. మైండ్ పవర్ పెరగడానికి ఏంటి? కౌంటింగ్ అంతే. 1 to 40 కౌంట్ చేయడం, 40 to కౌంట్ 1కి చేయడం. ఓకే, కాకపోతే స్పీడ్గా నాకు అంకెలు వచ్చా లేదా అని లెక్క పెట్టుకుంటూ కాకుండా దాన్ని మన బ్రీతింగ్ తోటి దాన్ని అలైన్ చేయడం అనమాట. స్పీడ్గా కాకుండా స్లోగా అలైన్ చేయడం. రైట్? సో అది కంప్లీట్ చేసి మన వండర్ఫుల్ వెల్నెస్ సెషన్ని తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ సెషన్. మూలాల్లోంచి కేవలం ప్రొడక్ట్ల గురించి చెప్పడం వినడమే కాకుండా ఇది ఏ విధంగా మన యొక్క ఇన్కమ్కి ఎలా ఉపయోగపడుతుంది, మన ప్రెజెంటేషన్లో మనం యాడ్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఏ కోణంలో మనం అర్థం చేసుకోవాలి, అన్ని కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ సెట్ చేసుకోండి. మనం తీసుకునే ఈ శ్వాసే పంచవాయువులుగా, మళ్ళీ ఒక్కొక్క వాయువు ఎన్నో వాయువులుగా విడిపోయి మన మెటబాలిజంని చాలా సెట్ చేస్తుంటుంది. అందుకే ప్రాణాయామం అంత ఇంపార్టెంట్. సో అంత చేసేటువంటి టైంలో ఉండట్లేదు కాబట్టి, ఎక్సర్సైజ్ చేసే టైంలో ఉండట్లేదు కాబట్టి మినిమం మన మైండ్ ఫోకస్గా ఉండి ఈ 1 hour వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ మినిమం బ్రెత్ వర్క్ అనేది అవసరము. ఫస్ట్ ఈ వేల్ తోటి ఇటు క్లోజ్ చేసి అట్లా బెలూన్లో గాలి నింపినట్టు కడుపు నిండుగా గాలిని తీసుకోవాలి. అట్లా ఒక 10 times. ఆ తర్వాత ఇటు హోల్డ్ చేసి ఒక 10 times. ఎవరో వచ్చి చేయరు, చెప్తారు అంతే. మనమే చేసుకోవాలి. మన ఆరోగ్యం మనమే చేసుకోవాలి. మన ఆయుష్ మనమే పెంచుకోవాలి. ఎన్ని శ్వాసలు తగ్గుతుంటే అంత ఆయుష్ పెరుగుతుంది, అంత ఆరోగ్యం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, డిసిప్లిన్ పెరుగుతుంది, ఎన్నో లాభాలు. మైండ్ వల్ల ఎన్ని లాభాలు ఉంటే అన్ని లాభాలు వస్తాయి.
రిలేషన్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంద్రియ నిగ్రహం. గ్రేట్. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకోండి. జస్ట్ 6 minutes ఉంటుంది ఈ ప్రేయర్ సాంగ్. అది మన టీమ్ ప్రేయర్స్ అండి. ఓకే. ఈ 6 minutes-ని మనం ఎంత హోల్డ్ చేస్తున్నామో, మన కళ్ళు హోల్డ్ చేస్తే మనసు, శరీరాన్ని రెండింటిని హోల్డ్ చేసినట్టే. అంటే ఇంద్రియ నిగ్రహం అనేది పెరుగుతుంది. ఒకవేళ చేయలేకపోతున్నాము అని అనుకుంటే, మీరు ఎర్లీ మార్నింగ్ లేవడమే